నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాలంలో సిర్లవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాలంలో సిర్లవాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్న సర్జరీ చేయించుకోవచ్చా? సిర్ల సమస్యను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిర్లవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఎవిస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు. హలో అండి. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ సార్. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య వెరికోస్ వెయిన్స్. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అలాగే ప్రజల్లో వెరికోస్ వెయిన్స్ గురించి అవగాహన కల్పించడానికి ఎవిస్ హాస్పిటల్స్ ఎటువంటి కృషి చేస్తుందంటారు? రైట్. సో ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కామన్ అండి. దగ్గర 16 to 18% ఆఫ్ పీపుల్ విల్ సఫర్ విత్ ఎ వాస్కులర్ ప్రాబ్లమ్. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందికి బలవంతంగా స్కాన్ చేసి చెక్ చేసి వెరిఫై చేసి చూసామంటే 16 నుంచి 18 మందికి కంపల్సరీగా వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇది చాలా కామన్ ప్రాబ్లం. మరి ఈ కామన్ ప్రాబ్లంకి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లం కామన్గా వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి మన గచ్చిబౌలి వెళ్ళే దారిలో కనీసం 10 హార్ట్ హాస్పిటల్ కనిపిస్తాయి. కానీ ఇంత కామన్ వాస్కులర్ ప్రాబ్లమ్కి హ్యాండిల్ చేసే ఏ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వాస్కులర్ హాస్పిటల్స్ అనేవి మీకు ఎక్కడా కనిపించవు. పోనీ ఈ వాస్కులర్ సమస్యలకి ఎవరు ట్రీట్ చేస్తారు అంటే వాస్కులర్ డాక్టర్లు ట్రీట్ చేస్తారు. మరి వాస్కులర్ డాక్టర్ల సంఖ్య చూస్తే కూడా ఇప్పుడు మామూలుగా ఒక కార్డియాలజీ, ఒక న్యూరాలజీ చూస్తే ఒక రాష్ట్రం అంతా కలిపి 500-600 మంది ఉంటారేమో. అలాంటిది మొత్తం రాష్ట్రం అంతా కలిపి 30 నుంచి 40 మంది మాత్రమే ఉంటారు వాస్కులర్ స్పెషలిస్టులు. సో ఒకవైపు వాస్కులర్ హాస్పిటల్స్ కొరత, ఇంకోవైపు వాస్కులర్ డాక్టర్స్ కొరత, మూడో వైపు రెండు ఉండటం వల్ల ప్రజల్లో అవగాహన కొరత. ఈ మూడు మెయిన్ ప్రాబ్లం ఉందా అంటే ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ మధ్యన వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారు. అది ఈ మధ్యన స్టార్ట్ కాల, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రీక్ స్టాచ్యూస్, ఆ పాతలో చెక్కిన స్టాచ్యూస్లో చూస్తే కూడా వాళ్ళు చాలా ఆర్టిస్టిక్గా ఈ నరాలు ఉబ్బినట్టు కూడా కొన్ని దగ్గర చెక్కిన సందర్భాలు ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోమ్లో గట్రా. సో ఇట్స్ నాట్ బిన్ దేర్, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మాలాంటి సంస్థలు కొంచెం ముందుకొచ్చి దీని మీద కాస్త కొంత ఈ ప్రాసెస్ మీద అవేర్నెస్ కొంత డెఫినెట్గా ఇందులో మేము లీడర్స్ కాబట్టి మాకు కూడా పేషెంట్స్ ఎక్కువ రావాలని అవేర్నెస్ క్రియేట్ చేయడం కొంతవరకు అయితే, కొంతవరకు నిజంగా కూడా పేషెంట్స్ మీద అవేర్నెస్ కూడా వాళ్ళు క్రియేట్ చేయాలనే ఉద్దేశం మీద దీని మీద పూనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి 5 ఏళ్లలో ఈ వారికోస్ వెయిన్స్ సంఖ్య చాలా పెరిగింది. అంటే అవేర్నెస్ రావటం పెరగలేదు, అంతే ఉంది ముందు నుంచి, కాకపోతే అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు దాకా మా ఒక్క సంస్థలోనే ఒక దగ్గర 200 ఫ్రీ క్యాంపులు, అంటే 200 సార్లు మేము ప్రతి ఆదివారం వెళ్ళి ఫ్రీగా ఏదో ఊరికి వెళ్ళి చెక్ చేయటం చూడటం జరుగుతుంది. మేము 12 బ్రాంచెస్ స్థాపించాం. ఇప్పుడు వారికోస్ వెయిన్స్, ఈ ఓన్లీ వీనస్ ప్రాబ్లమ్స్, వాస్కులర్ సమస్యలు, ఈ వారికోస్ వెయిన్స్ మాత్రమే ట్రీట్ చేసే సంస్థలు మాకు 12 బ్రాంచీలు ఉన్నాయి. దాంతోపాటు ఈ బ్రాంచ్ అన్నింటిలోకి నేను ఒక 4-5 బ్రాంచ్లకు వెళ్తాను, వేరే వాటికి నా కొలీగ్స్ వెళ్తారు. ఇలాగా దీని మీద అవేర్నెస్ పెంచడము, ఇది ఒక ప్రాబ్లం అని అవేర్నెస్ చేయడము, ఇలాంటి టీవీ షోలు కొన్ని 100 చేయటం, ఇవన్నీ చేసి ఏం చేసామంటే ప్రాబ్లం ఒకటి ఉంది, దీన్ని సరైన డాక్టర్లు అంటూ ఉంటారు. ఈ సరైన డాక్టర్ దగ్గరికి, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే దీని మీద చాలా అవేర్నెస్ పెరుగుతుంది, ప్లస్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇది ఒక పక్కన పెడితే, ఇది నేను 2014లో వచ్చినప్పుడు నేను ఫస్ట్ లేజర్ మిషన్ ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో దాన్ని చూసి, ఈ సక్సెస్ని చూసి చాలామంది ఇప్పుడు క్లినిక్స్ పెట్టారు. ఇంకా వాళ్ళ క్యాంపులు, వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఇది ఒక వండర్ఫుల్ న్యూస్. అంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో లెగ్స్ ఫర్ లైఫ్, అంటే మీ కాళ్ళని జీవితాంతం కాపాడుకోవాలి, మీ కాళ్ళకెళ్ళి రక్త సరఫరాని జీవితాంతం చూసుకోవాలి అని కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ లైన్స్లోనే ఇప్పుడు అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ సిటీస్లో, వెల్ డెవలప్డ్ సిటీస్లో, అవేర్నెస్ ఉన్న పీపుల్లో ఈ వాస్కులర్ సమస్యల అవగాహన అంతే పెరిగింది. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఎవిస్ హాస్పిటల్లోనే ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. సో ఎవిస్ హాస్పిటల్స్లో వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఎటువంటి బెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? సో బేసిక్గా ఏది కూడా బెస్ట్ ఒక రోజులో అవ్వదండి. బెస్ట్ ఒక మాట చెప్పుకుంటే అవ్వదు, నేను ఇలా చెప్పినందుకు మాత్రమే బెస్ట్ అవ్వదు. ఇది ఒక 6 years నిర్విరామమైన కృషి అనమాట. ఆ కృషి వెనకాల వచ్చేదే బెస్ట్ అవుతుంది ఎప్పుడు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే, మేము ఎప్పుడైనా ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా డెవలప్ చేద్దామని అనుకున్నా కూడా నేను ప్రతిసారి అది ఆపి, ఎందుకంటే మనల్ని నమ్ముకొని మనకు స్పెషలైజ్డ్ క్లిక్ ఉంది, మన స్పెషల్ ఎబిలిటీ ఉంది కాబట్టి దీన్ని ఓన్లీ ఒక వాస్కులర్ హాస్పిటల్గా ఉంచడం ఒక వంతు.
ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో అయితే ఈ ఆక్సిజన్ షార్టేజ్ ఉండటం వల్ల, లేకపోతే చాలామంది వ్యాధి ఒకేసారి రావటం వల్ల కొన్ని హాస్పిటల్స్ చాలా ధనార్జన చేశాయి. మీరు పేపర్లో చదివే ఉంటారు. మేము ఒక్కరోజు పీక్ కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్ అంటే కంప్లీట్గా అన్ని తాళాలు వేసేసి ఉండమన్నప్పుడు కూడా మేము ఓన్లీ మా వాస్కులర్ పేషెంట్స్కే చూసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో లాక్డౌన్, మేలో లాక్డౌన్ అనౌన్స్ చేసిన నెల కూడా మా దగ్గర 35 వాస్కులర్ సర్జరీలు జరిగాయి. అంటే అది చిన్న మాట కాదు. అలాంటప్పుడు కూడా మా కోర్ ఏంటి, మేము ఏది బాగా చేయగలం, ఊరికే డబ్బుల కోసం వెళ్ళి ఏదో వేరు స్పెషాలిటీస్ తెలియని పెట్టడం కన్నా ఒక కోర్ స్పెషాలిటీలో ఉండడం బెటర్ అనేది ఒకటి. రెండోది, నేను చెప్పినట్టుగా ప్రతి వీక్ మీకు ప్రతి ఒక ఊర్లో క్యాంప్ జరుగుతుంది, ఒక ఊర్లో ఓపీడీ జరుగుతుంది, బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మూడోది, ఈ చిన్నవి ఏవైతే పేషెంట్కి కష్టపెట్టే ఉంటాయో, అంటే వాళ్ళు వెళ్ళి స్కానింగ్ చేసుకోవటం, ప్రతిసారి మీ వాస్కులర్ డాక్టర్ని వెళ్ళంగానే మీకు స్కానింగ్ రాస్తారు. మేమేంటంటే అన్ని స్కాన్లు ఫ్రీగా చేసాం. దగ్గర 35,000 మందికి మా 12 హాస్పిటల్స్లో అన్ని దగ్గర కూడా ఫ్రీగా జరుగుతుంది ఇప్పుడు కూడా. సో ఆ స్కాన్ ఫ్రీగా అవటం ఏంటంటే వాళ్ళకు సెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, ఈజ్, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఆబ్వియస్లీ రిజల్ట్స్, అవుట్కమ్స్ కూడా బాగా వస్తాయి. అఫ్ కోర్స్ బికాజ్ మేము ఆబ్వియస్లీ మేము ఇండియాలో హైయెస్ట్ నెంబర్ చేస్తాం కాబట్టి ప్రతి 6 నెలలకి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకురావటం, లేటెస్ట్ మెషిన్స్ తీసుకురావటం. ఇప్పటికీ చాలామంది మీకు వాస్కులర్ డాక్టర్లు దగ్గరలో ఎవరి దగ్గర అద్దెకు తీసుకొచ్చి మిషన్లు మీకు ఆపరేషన్ చేస్తారు. అలాంటిది మేము డే 1 నుంచి చేయలేదు. అన్ని మిషన్స్ మావే. మా సెంటర్స్ అన్నింటిలో స్కానింగ్ డబ్ మిషన్స్ ఉంటాయి. మా డాక్టర్స్ అందరూ స్కానింగ్ చేయగలరు. మీకు ఎక్కడికి బయటికి స్కానింగ్ పంపించాల్సిన అవసరం మా వ్యవస్థలో పడదు. మా దగ్గరికి వెళ్తే మా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, మైసూర్, దావణగిరి, చెన్నై, కోయంబత్తూర్ అండ్ మధురై బ్రాంచెస్లో మీరు ఎప్పుడు కూడా స్కాన్ మీకు ఫ్రీగా జరుగుతుంది. దీనిపై పెచ్చు నెక్స్ట్ స్టెప్ ఏం చేసామంటే, ఇంకా దీని మీద డెవలప్మెంట్ చేయడానికి మాకు స్ట్రాంగ్ ఆడిట్ ప్రాసెస్ ఉంటుంది. మా దగ్గర ఏ డాక్టర్ మీకు ఎక్కడ ఎప్పుడు ప్రొసీజర్ చేసినా కూడా ఫైనల్గా అవుట్కమ్స్ చూసేది నేనే ఉంటాను. సో నా దగ్గర సెంట్రలైజ్డ్గా అన్ని రిపోర్ట్స్ వస్తాయి ముందు నుంచి కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ మీద ఇంత క్వాలిటీగా తీయటం వల్ల మా పేషెంట్స్ ఎవ్వరికీ కూడా మేము ఇప్పుడు దాకా మేము చేసిన 16,000 ఆపరేషన్స్లో ఒక్కసారి కూడాను మేము రూమ్ రెంట్ ఇంత, బెడ్కి ఇంత, డాక్టర్ ఫీజు ఇంత, మందులు ఇంత అని చెప్పలా. మీరు మొత్తం ఇంతే కడతారు, మీకు కష్టమైన ఈజీ అయినా ఒక పూట ఉన్నా 2 రోజులు ఉన్నా ఇంతే కడతారు అని ఒకే ప్రైస్ తీసుకొని మేము దగ్గర 16,000 ఆపరేషన్స్ చేసాం. ఒకవేళ వాళ్ళకి ఫెయిల్ అయితే మళ్ళీ మేము రిపీట్ కూడా ఫ్రీగా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మా వ్యవస్థలో ఉన్న స్ట్రెంగ్స్. కాబట్టి ఈరోజు ఎబిస్ వాస్కులర్ సెంటర్ అంటే వ్యారికోస్ వెయిన్స్ అని, వ్యారికోస్ వెయిన్స్ అంటే ఎబిస్ వాస్కులర్ సెంటర్ అని పర్యాయ పదాలుగా వాడటం జరుగుతుంది. రైట్ డాక్టర్ గారు, వనపర్తి నుంచి భగవాన్ గారు కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం భగవాన్ గారు. నమస్కారం మేడం. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. అవును మేడం, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి గారు. సార్ మాది వనపర్తి జిల్లా పంగల్ మండలం సార్. నాది కాల్ సార్ 11 సంవత్సరాలు అవుతుంది. అలాగే 11 సంవత్సరాలు అవుతుంది. బాగా ఇబ్బంది అవుతుంది సార్. మీరు ఇప్పుడు చెప్పినది ఎందుకోది అది, ఎందుకంటే కాలు ఒట్టి కాలు కిందికి మెడమ కాడ పిచ్చ కిందికి ఏమవుతుంది కాళ్ళలో, ఈ నరాలు ఉబ్బులు. సో ఈ నరాలు ఉబ్బాయి అంటే ఇవి 100% వ్యారికోస్ వెయిన్స్ అండి. ఇంకా దీన్ని ఏమి కాదు. మనం ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఇవి నరాలు అనకూడదు, యాక్చువల్గా ఇవి సిరలు అనాలి. అఫ్ కోర్స్ మీ నరాలు అన్నా మాకు అర్థమవుతుంది, బట్ చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఈ నరాలు సిరలు ఒకటి కాదు. ఇంకో విధంగా చెప్పాలంటే, మీ ఇంటికి వచ్చే కరెంటు తీగలు నరాలు అయితే, మీ ఇంటి నుంచి వెళ్ళే డ్రైనేజ్ పైపులు సిరలు అనమాట. సో ఎలక్ట్రీషియన్ మీ 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 ప్లంబింగ్ని బాగు చేయలేరు. అదేవిధంగా నరాల స్పెషలిస్టులు మీ వ్యారికోస్ వెయిన్స్ని బాగు చేయలేరు. సో దీనికి సరైన డాక్టర్లు వాస్కులర్ స్పెషలిస్టులు, వాస్కులర్ సిస్టమ్ అవగాహన ఉన్న వాళ్ళే ఇది బాగు చేయగలరు. సో మీకు డెఫినెట్గా ట్రీట్ చేయాలండి. సో నేను నాకు చెప్పినట్టుగా మీరు మా హైదరాబాద్ క్లినిక్ వచ్చారంటే మీకు అవసరం ఉంటే ప్రతి వాళ్ళకి మేము స్కానింగ్ అనేది ఫ్రీగా చేస్తాం. ఆ స్కానింగ్ ఫ్రీగా చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మీకు నిజంగా చేస్తే ఈ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి ఆ చేసే ప్రొసీజర్ అనేది ఒక 10 నిమిషాల ప్రొసీజరు. అదైనా గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇవి చేసుకుంటేనే ఇవి తగ్గుతాయి. డాక్టర్ గారు, కాస్మెటిక్ సర్జరీ వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ వ్యాధిని ప్రివెంట్ చేయవచ్చు అంటారా? రైట్. సో చాలామంది ఈ ఉబ్బిన వెయిన్స్ దీంతో నొప్పి బాధ ఉన్నా ఉండకపోయినా కూడా ఇది ఒక కాస్మెటిక్ సమస్యగా భావించి వాళ్ళు లోకల్ డాక్టర్స్కి వెళ్తే, చాలామంది అన్స్క్రూపులస్ లోకల్ డాక్టర్స్ కూడా సరైన స్కానింగ్ పర్ఫెక్ట్గా స్కాన్ చేసి రక్తం ఫ్లో ఎలాగుంది, ఈ వెయిన్ చుట్టుకొలత ఎలాగుంది, ఇలాంటివన్నీ మెజర్మెంట్స్ ఏమి తీసుకోకుండా ఓన్లీ ఇంజెక్షన్ చేసి తగ్గిస్తామని చెప్తారు. నిన్న కూడా ఒక పేషెంట్ మా ఊర్లో ఎవరో తెలిసిన ఇంజెక్షన్ చేసుకున్నారు, తగ్గిపోతుందట, మీరేంటి ఇవన్నీ చెప్తున్నారంటారు. అలా చేస్తే తగ్గదండి. ఏంటంటే ఓన్లీ కాస్మెటిక్ రీజన్కి చేసే ముందు కూడా
ఒకవేళ చిన్న వెయిన్స్ కనబడి కాస్మెటిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మంచి క్వాలిటీ స్కానింగ్ నిల్చునే పొజిషన్లో చేసుకొని పైనుంచి మెయిన్ వెయిన్ ఫిల్లింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. పైనుంచి బ్లడ్ కంటిన్యూస్గా వెయిన్లోకి వస్తున్నప్పుడు దాన్ని చుట్టుకొమ్మలైన ఆ చిన్న చిన్న వెయిన్స్కి ఇంజెక్షన్ చేస్తే మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తాయి, ఆ డబుల్ అయిపోయి పెరిగిపోతుంది. సో ఓన్లీ కాస్మెటిక్ చేయకూడదు. ఓన్లీ కాస్మెటిక్ చేసే డాక్టర్ కూడా తన ఓన్ స్కానింగ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఇక వేరే ప్రాబ్లం ఏది లేదు అన్న తర్వాత కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే కొన్ని కేసెస్ అలా ఉంటాయి. నాకు తెలిసి దగ్గర నెలకి నేను 1000 మంది పేషెంట్స్ చూస్తాను. నాకు తెలిసి కాస్మెటిక్ స్టేజ్లో ఎర్లీగా వచ్చిన సంఖ్య 1% కూడా ఉండదు భారతదేశంలో. 99% మంది బాగా జబ్బు పెరిగిపోయిన తర్వాత వస్తారు. సో నాకు ఎవరైనా వచ్చి నేను కాస్మెటిక్ ట్రీట్మెంట్ మాత్రమే తీసుకున్నాను అంటే కొంచెం డౌట్ పడతాను. ఎందుకంటే వాళ్ళకి సరైన స్కానింగ్ జరిగిందా, ప్రాబ్లం ఐడెంటిఫై చేశారా, ఆ చేసి కూడా ఇంజెక్షనే ఓన్లీ చేద్దాం అనుకున్నారా అనేది ఒక డౌట్ అనమాట. ఈ ఓన్లీ ఇంజెక్షన్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని స్క్లెరోథెరపీ అంటారు. అది ఒక్కటి మాత్రమే చేస్తే చాలాసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఈ కెమికల్ వల్ల విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అనవసరంగా స్క్లెరోథెరపీ చేయించుకోకండి. దాని స్పెషలిస్ట్ ఒకసారి చూడాలి. ఆ చూసిన స్పెషలిస్ట్ సరైన పొజిషన్లో నిలబడిన పొజిషన్లో ఎవరైతే మీకు ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళే స్కానింగ్ చేసుకొని చెక్ చేసుకుంటే బెటర్. డాక్టర్ గారు మరో కాలర్ మౌలి కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడతాం. మౌలి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం చెప్పండి మౌళి గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, కాలు నాకు కొద్దిగా నరము ఉబ్బింది సార్. అలాగే ఉబ్బింది, కాలు కింద కొద్దిగా పుండులు అక్కడ అయింది సార్. కరెక్ట్. చిన్నగా పుండు అయింది, అది మాంతుంది వస్తుంది సార్, పుండు పోతుంది వస్తుంది సార్. కరెక్ట్. ఆల్మోస్ట్ నేను ఈ టీవీ షోలో టూకీగా చెప్పాల్సిన పాయింట్లన్నీ మీరు ఒక సెంటెన్స్లో చెప్పారండి. సో ఈ నరం ఉబ్బడాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. ఈ వారికోస్ వెయిన్స్లో నరం ఉబ్బితే ఏమైందంటే కాళ్ళలో ఆక్సిజన్ సాంద్రత, అంటే ఆక్సిజన్ ఖర్చు అయిపోయిన రక్తం కాళ్ళ నుంచి పైకి వెళ్లకుండా ఆ కాళ్ళు అలా ఉండిపోతుంది స్టేటిక్గా. అలా ఉండిపోవడం వల్ల మీకు చిన్న దెబ్బ తగిలిన, చిన్నగా కాలు గోక్కున్నా, కాలుకు ఒక చిన్న స్కూటర్ సైలెన్సర్ కిక్ కొడుతున్నప్పుడు సైలెన్సర్ దెబ్బ తగిలిన, అట్లాంటివి ఏవైనా కూడా అవి ఇంకెప్పటికీ మానవు. అవలాగా కొంతమందికి మాన్నట్టే మాని మళ్ళీ వస్తుంటుంది. సో వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ కోర్స్ ఆఫ్ వూండ్స్ అంటే తగ్గి పెరగటం, నాన్ హీలింగ్ అల్సర్స్ అంటే పుండ్లు అయితే తగ్గకపోవటం. మీరు చూసారంటే ఆ కాల్లో ఆ పుండు చుట్టూ భాగం నల్లగా కూడా అయి ఉంటుంది. అదంతా ఎందుకంటే ఆక్సిజన్ సరిపోని రక్తం అక్కడ కాళ్ళు జమ అయింది కాబట్టి. ఇవన్నీ వారికోస్ వెయిన్స్ సరైన సమయానికి సరైన డాక్టర్లు ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చిన సమస్యలు. మీకు ఈ వెరికోస్ వెయిన్స్ ఏవైతే ఆ ఉబ్బిన నరాలు ఉన్నాయో అవి సరిగ్గా కానీ ట్రీట్ చేస్తే ఈ పుండ్లు అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఓకే. సో కాళ్ళల్లో పుళ్ళు రావడానికి అందరూ షుగర్ కారణం అనుకుంటారు, అది నిజం కాదు. కాళ్ళల్లో పుళ్ళు రావడానికి 85% కాళ్ళల్లో పుళ్ళు రావడానికి కారణం వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో చాలామంది నీకు షుగర్ ఉందేమో టెస్ట్ చేసుకో అంటారు. అటు సైడ్ పరిగెత్తే ఏమీ రాదు, ఎందుకంటే ఈ ప్రాబ్లం వాస్కులర్ ప్రాబ్లం. దీనికి ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ మాత్రమే ట్రీట్ చేయాలి. సో దీనికి సరైన డాక్టర్ ట్రీట్ చేస్తే పూర్తిగా తగ్గించవచ్చు. మౌళి గారు మా దగ్గర రండి, మీ పుండు పూర్తిగా తగ్గించవచ్చు. ఫస్ట్ ఏంటంటే స్కాన్ చేసుకొని ఆ వెయిన్స్ని కరిగించి దాని తర్వాత ఆ పుండుకు సరిపోయిన చిన్న కట్లు కానీ బ్యాండేజ్లను కడితే ఇది పరిపూర్ణంగా తగ్గిపోతాయి. డాక్టర్ గారు వెస్ట్ గోదావరి నుంచి మాధవి గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడతాం. నమస్కారం మాధవి గారు. నమస్కారం అండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య గురించి నమస్కారం అండి. చెప్పండి అమ్మగారు. పాపకి డెలివరీ టైంలో, సెకండ్ డెలివరీ టైంలో ఇవి వచ్చాయండి నరాలు, వెరికోస్లు. అలాగే వస్తే అవి డాక్టర్ గారికి చూపిస్తే డెలివరీలో తగ్గిపోతాయి అమ్మన్నారు. ఇదివరకు 2 కాళ్ళకి వచ్చినాయండి, లోపల బిడ్డ బరువుకి వచ్చినాయి అని చెప్పారు. అలాగే తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఒక కాలు తగ్గిందండి, ఒక కాలు అలాగే ఉందండి. చాలా బాధ పెడుతుంది పాపని. అవునమ్మా. సో డెలివరీ అయిన 6 నుంచి 8 మాసాలు, సో మీరు చెప్పినట్టుగా బేబీ వెయిట్ పొట్టలో ఉండటం వల్ల ఆ వెనక భాగం ఉండే వెయిన్స్ నొక్కు పడిపోవడం వల్ల ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తాం. మనం ఇందాక 16 నుంచి 18% నార్మల్ పీపుల్ అని చెప్పుకున్నాం కదా, అలాంటిది ప్రెగ్నెంట్ పాపులేషన్లో 30 to 35%లో వారికోస్ వెయిన్స్ వస్తాయి. సో ఒక 1/3 ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో వారికోస్ వెయిన్స్ రావడం సహజమే. మీరు చెప్పినట్టుగా ఇది యూజువల్గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తగ్గిపోతాయి, కానీ ఒక 10% పీపుల్లో ఇవి ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గవు, ఎందుకంటే ఆ వాల్వ్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయాయి అన్నమాట. సో అదేంటంటే అది మనకి ఎప్పుడు తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ అయిన 7-8 months తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ కొంచెం తగ్గిపోయిన తర్వాత మనం ఒకసారి చూడాల్సి వస్తుంది. చూసి ఒక 8 monthsకి కానీ తగ్గకపోతే అది ఇంకెప్పటికీ తగ్గదు. కాలు బాగా నొప్పి పెట్టి బాధ పెట్టి ఇందాక ఇంకో పేషెంట్ చెప్పినట్టుగా కాళ్ళు పుళ్ళు అయిపోవడం, కాలు నల్లగా అయిపోవడం, కాలు బాగా డ్యామేజ్ అయిపోయి ఇంకెందుకు పనికి రాకుండా అవుతుంది.
అందుకని దీన్ని ట్రీట్ చేయడం చాలా అవసరం. సో మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండమ్మా, నేను వచ్చే ఆదివారం విజయవాడలో ఉంటాను, అక్కడికి వచ్చి చూపించవచ్చు. లేదా మీరు హైదరాబాదు, మా కొలీగ్ డాక్టర్ వినయ్ గారు రాజమండ్రి వస్తారు. సో ఈ 3 ప్రదేశాల్లో మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ చూపించి ఇది పూర్తిగా తగ్గించే మార్గం చెప్తారు. డాక్టర్ గారు, మరో కాలర్ రమేష్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య గురించి మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు. నమస్కారం. చెప్పండి. సార్ ఇది మన ఈ కాలుకు 2 కాళ్ళు నాకు నలుపు బాగా ఎక్కుతున్నాయి సార్, పాదాలు. హలో సార్. చెప్పండి, వింటున్నాను. పాదం కింద పుండైంది సార్, పాదం కింద. అదే ఈ ఆ పుండు ఒక 3 నెలలుగా తగ్గడం లేదు సార్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ వల్లే నలుపు వచ్చింది, ఆ వ్యారికోస్ వెయిన్స్ వల్లే పుండు వచ్చింది. మీకు దాంతోపాటు షుగర్ ఉంటే ఇంకా తగ్గే అవకాశం ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ షుగర్ వల్ల అక్కడ లోకల్గా నరాలు కూడా చచ్చుబడిపోతాయి కాబట్టి ఆ సెన్సేషన్ సరిగా తెలియదు కాబట్టి ఇంకా పుండు ప్రబలిపోతుంది, పెరిగిపోతుంది. సో ఇది 3 నెలలుగా తగ్గలేదని ఇది ఎప్పటికీ తగ్గదండి. ఇలా వదిలేసి ఇది తగ్గదు. ఓకే, ఇది డెఫినెట్గా పెరిగిపోతుంది. కాలంతా కూడా తినేసి లోపల బోన్ కానీ తినేసిందంటే ఆ ఏరియా కట్ చేస్తే తప్ప కాదు. సో చాలాసార్లు యాంపిటేషన్స్ ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఈ పుండు పోయి ఆ బోన్ ఎముకను తినేస్తుంది అనమాట. ఆ ఎముకలోకి ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోయి అనుకోండి, దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటాం. అది కానీ అయిందంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళి యాంటీబయాటిక్స్ అందవు, అదంతా సాసరైజ్ చేయాలి, తీయాలి, పెద్ద పెద్ద రీకన్స్ట్రక్షన్ 8-10 గంటల ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా చేయకుండా ఉండాలంటే డెఫినెట్గా ఒకసారి మిమ్మల్ని చూడాలి. చూసి ఇక్కడ 2-3 విధాలుగా తగ్గించాలి. ఫస్ట్ ఏంటంటే మీకు ఫస్ట్ స్కానింగ్ చేసి అసలు ఫ్లో ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయాలి. ఆ ఫ్లో ప్రాబ్లం ఉంటే అది బాగు చేయకుండా ఈ పుండుకు డైరెక్ట్గా మీరు ఏం ఆయింట్మెంట్ పెట్టినా క్రీమ్ పెట్టినా అది పనిచేసే అవకాశం 1% కూడా లేదు. సో ఆ ఫ్లో అంతా నార్మలైజ్ చేసుకున్న తర్వాత అంటే కరెక్ట్గా మంచిగా రక్త సరఫరా లోపలికి ధమనుల ద్వారా వచ్చి మంచిగా కరెక్ట్గా రక్త సరఫరా సిరల ద్వారా వెనక్కి వెళ్తుంటే అప్పుడు మాత్రమే దీన్ని రిపేర్ చేయాలి. అప్పుడు ఆ రిపేర్ చేయడానికి కాస్త కొంచెం స్కిన్ గ్రాఫ్ట్ చేస్తామా, ఫ్లాప్ వేస్తామా, కొన్నిసార్లు మరీ చిన్న ఊను ఉంటే మంచిగా క్లీన్ చేసేసి ఆ ఏరియా చెప్పులో ఒక చిన్న ఒక హోల్ పెట్టి ఆ ఏరియా మోసిపోకుండా దీనికి సరైన ఫుట్వేర్ తయారు చేపిస్తామా. ఇదంతా ఒక ఆర్ట్ అండి. డెఫినెట్గా దీనికి సరైన స్పెషలిస్టులు మాత్రమే చేయగలరు. మీ యూజువల్గా మీ లోకల్ స్పెషలిస్ట్లోకి ఇంత నాలెడ్జ్ ఉండదు. సో ఈ కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి, రండి, ఇది పూర్తిగా తగ్గించి పంపించవచ్చు. డాక్టర్ గారు, కొంతమంది చూసుకుంటే న్యాచురల్ రెమెడీగా వేడి నీళ్ళ స్నానం అలాగే ఆవిరి స్నానం చేస్తుంటారు కాళ్ళలో నరాల వాపు తగ్గడానికి. నిజంగా ఆవిరి స్నానం చేస్తే కాళ్ళలో నరాల వాపు తగ్గుతుందంటారా? రైట్ అండి. సో బేసిక్గా మన లిటరేచర్లోన, మన పుస్తకాల్లోన, మనం చదివే పేపర్లోన అంటే చాలాసార్లు పూర్ క్వాలిటీ జర్నలిజం ఏమని మెన్షన్ చేస్తారంటే ఇల్నెస్ని వెల్నెస్ని కలిపేసి ఒక మంచి కలగపులగం చేసి పెడుతుంటారు. ఇది చాలా పొరపాటు. వెల్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసుపు మంచిదే, వేడి నీళ్ళు మంచివే, యూనో చాలా చాలా మంచి ఉన్నాయి మన ఆయుర్వేదంలోన, మన ట్రెడిషనల్ సైన్స్లోన. కానీ దానివల్ల జబ్బు తగ్గుతుంది అనుకోవడం పొరపాటు. దానివల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. యోగా మంచిదే, ఎక్సర్సైజ్ మంచిదే, బట్ ఇవన్నిటి వల్ల జబ్బులు తగ్గవు. వీటి వల్ల వెరికోస్ వెయిన్స్ తగ్గదు, వీటి వల్ల హార్ట్ డిసీజ్ తగ్గదు, వీటి వల్ల బ్యాక్ ప్రాబ్లం తగ్గదు. ఇవి వెల్నెస్ కోసం చేసుకుంటాం. ఒక మనిషి వెల్గా సుఖంగా ఉండడం కోసం చేసేవి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు, ఎన్ని కిలోలు పసుపు తింటే మీకు హెల్త్కి మంచిది ఎవరైనా రాశారా? ఏ పుస్తకంలో ఉందా? ఎన్ని గ్రాములు తినాలి, ఎన్ని గ్రాములు ఎన్నిసార్లు తినాలి, ఒకవేళ పొరపాటున ఎక్కువ తీసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఏ పుస్తకంలో లేదు, ఏ ఆయుర్వేదంలో ఎక్కడ కూడా రాసలేదు. సేమ్ థింగ్ వేడి నీళ్ళు స్నానం, చల్ల నీళ్ళు స్నానం, ఇవన్నీ మీ హెల్త్కి మంచిదే ఉండొచ్చు. ఏదో యూకలిప్టస్ ఆయిల్ వేసుకొని స్నానం చేసుకుంటే యూ మే ఫీల్ ఫ్రెష్. దట్ ఈస్ వెల్నెస్. దట్ విల్ నాట్ క్యూర్ యూ ఆఫ్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది జలుబున్న వాళ్ళకి ఆయిల్స్ అవన్నీ ఎక్కువ పెడితే సైనస్లు బాగా దెబ్బతింటాయి ఆ కెమికల్స్ వల్ల. అది ఇల్నెస్కి సరైన డాక్టరు, సరైన ట్రీట్మెంట్, సరైన పర్సన్నే ట్రీట్ చేయాలి. ఇల్నెస్కి వెల్నెస్ని తీసుకొచ్చి కలిపేసి పసుపు మంచిదట, క్యాంఫర్ మంచిదట, పక్కింటితో మంచిదట, ఇవన్నీ చిట్కాలు. వీటికి ఎటువంటి బేసిస్ కూడా మోడర్న్ సైన్స్లో లేదు. ఈరోజు ఒక మందు నేను కనిపెట్టి అది అప్రూవ్ అవ్వాలంటే నాకు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది. ఇన్ని కోతుల మీద ట్రై చేయాలి, ఇన్ని ఎలకల మీద ట్రై చేయాలి, తర్వాత మనుషుల మీద ట్రై చేయాలి. ఆ ట్రయల్స్ కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయాలి. ఈ ట్రయల్స్ థర్డ్ పార్టీ ఎవరో చూసి చెప్పాలి, నేను చెప్పకూడదు. ఇవన్నీ ఉన్నాయి. ఎవరు చేశారండి పసుపు మీద ట్రయల్స్, ఎవరు చేశారండి క్యాంఫర్ మీద ట్రయల్స్, ఎవరు చేశారండి ఆవిరి మీద ట్రయల్స్? ఎవరు చేయలేదు. సో దట్ డస్ నాట్ పాస్ ద స్నిఫ్ టెస్ట్ రిక్వైర్స్ ఫర్ సైన్స్. It is only wellness means which may be good for you, that's all, but it is not good, cannot be prescribed for everyone. డాక్టర్ గారు, మరో కాలర్ సుభాష్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి సుభాష్ గారు.
నమస్తే మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి అయ్య గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. అయ్య గారు. సార్ మా మిస్సెస్కి అయ్యా 20 years బ్యాక్ ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నరం పట్టేది సార్ కాలుకి. అట్లానే దాని తర్వాత అది నరం పట్టినప్పుడు ఒక 1/2 hour చాలా ఇబ్బంది పడేది. అలాగే దాని తర్వాత లోకల్ ఉండే డాక్టర్లకు చూపించాము. అలాగే టాబ్లెట్ ఇస్తే బాగా వచ్చింది. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు రాను 40 years ఆమెకి ఇది మొక్కలు కింద గంటలు కట్టినాయి సార్ నరాలన్నీ. అవును. సో అవన్నీ అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం నరం పట్టిందో అప్పుడే దాన్ని ట్రీట్ చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. డెఫినెట్గా ఇప్పుడు కూడా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేస్తేనే తగ్గుతాయి. ఇవి ట్రీట్ చేయాలంటే దీనికి పెద్దగా మాత్రల ద్వారా లేకపోతే క్రీములు ఆయింట్మెంట్ల ద్వారా తగ్గే వ్యాధి కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తుంది ఒక ట్యాబ్లెట్ ఉంది డాఫ్లోన్ అని. అది తీసుకుంటే ఒక 3% దాకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అంతకన్నా ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో ఏం చేయాలి ఈవిడ కేసులో అంటే ఫస్ట్ స్కానింగ్ చేయాలి. ఆ స్కానింగ్ నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి. ఇంతకు నేను చెప్పినట్టుగా ఈ వారికోస్ వెయిన్స్ నిల్చుకుంటేనే ఎక్కువ వస్తుంది. పడుకోబెట్టి స్కానింగ్ చేస్తే దీనికి ఎటువంటి విలువ కూడా ఉండదు. ఆ పడుకోబెట్టి స్కానింగ్ వేస్ట్. ఆ నిల్చోబెట్టి స్కానింగ్ చేసిన తర్వాత మేము ఆ వెయిన్ చుట్టుకొలత డయామీటరు దాంతోపాటు మీకు దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా కష్టం ఉందా అని హిస్టరీ తీసుకొని అవసరం ఉంటే ఇప్పుడు కొత్తగా చిన్న సూది పెట్టి ఈ లోపల ఒక వైర్ పంపించి ఆ వైర్ ద్వారా కరిగించవచ్చు. దాన్ని లేజర్ ఆపరేషన్ అంటారు. అదొక 15 నిమిషాల ఆపరేషను. అదైన 2-3 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా కృత్రిమ పద్ధతి ఏంటంటే అదే వైర్ చివర ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ మనం ఒక చిన్న గన్ లాగా పెట్టి చిన్నగా ఒక సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తాం, ఒక బంక మాదిరి. అది రిలీజ్ చేస్తే ఆ లీక్ అవుతున్న వెయిన్స్ సీల్ అయిపోతాయి. దాన్ని గ్లూ అంటాం. లేజర్ ఏమో హీట్ ద్వారా సీల్ చేస్తాము, గ్లూలో కెమికల్ ద్వారా సీల్ చేస్తాం. అలా చేస్తే ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతాయి. దీనికి ఎటువంటి కట్ చేయడము కుట్లేయడం ఉండదు. గ్లూ చేసుకున్న పేషెంట్ అయితే చేసిన వెంటనే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేజర్ చేసుకుంటే 1 hour రెస్ట్ తీసుకోవాలి. ఇద్దరికీ మేము ఎటువంటి అనెస్థీసియా ఇవ్వడం జరగదు, ఎందుకంటే మా దగ్గర మెషిన్స్ చాలా ఫాస్ట్ మెషిన్స్. నెక్స్ట్ డే నుంచి అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఇలా చేస్తేనే ఈ వెరికోస్ వెయిన్స్ సివియర్ వెరికోస్ వెయిన్స్ తగ్గుతాయి. ఇవి మందులకి టాబ్లెట్స్కి బిళ్ళలకి ఇవి తగ్గవు. సాక్సుల వల్ల కూడా పెద్ద బెనిఫిట్ ఉండదు. డాక్టర్ గారు విజయనగరం నుంచి సాయికృష్ణ గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్కారం సాయికృష్ణ గారు. నమస్తే మేడం గారు. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. అదే మా అమ్మగారికి బాగోలేదండి, దానికోసం చెప్పండి అయ్య గారు. సార్ మా అమ్మగారికి బాగోలేదు సార్. కుడికాలు ముడుకు పైన వెరికోస్ టైప్ లో గ్రీన్ కలర్ లో వచ్చింది సార్. అలాగే అదే దానికి పరిష్కారం ఏంటనేసి అదే. సో ఆ గ్రీన్ కలర్ ఉన్నప్పుడు అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వానికి చుట్టుకొలత ఎంత, దానివల్ల ఇంకెవరైనా కాలు నొప్పి బాధ ఉందా, కాలు ఎవరైనా పీకుతుందా, కాళ్ళలో కలర్ మారుతుందా, కాలు ఎవరైనా పడితే బెటర్ అనిపిస్తుందా, కాళ్ళు చిన్న చిన్న దెబ్బలు ఏర్పడితే అవి హీల్ అవ్వట్లేదా, రక్తం దాన్ని బట్టి అదే చింది కారిపోతుందా, ఇవన్నీ కూడా హిస్టరీ తీసుకోవాలి. సో నేను చెప్తున్నాను, కనిపించిన ప్రతి వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేస్తే అసలు డాక్టర్లు సరిపోరు, మిషన్లు సరిపోరు, ఎందుకంటే అన్ని వారికోస్ వెయిన్స్ ఉన్నాయి ప్రపంచంలో. దాంతోపాటు ఈవిడకున్న సిమ్టమ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఏవిస్ హైదరాబాద్ సంస్థలో ఒక డాక్టర్ మీకు ఓన్లీ ఈ వెయిన్స్ వల్ల వచ్చిన కష్టం గురించి కనుక్కుంటారు, ఇంకొక డాక్టర్ వచ్చి మీకు స్కానింగ్ చేస్తారు. వీళ్ళిద్దరికి ఇండిపెండెంట్గా నేను చూస్తాను ఆ రిపోర్ట్లు పట్టుకొని. సో మా దగ్గర 3 డాక్టర్లు చూస్తారు మీరు కట్టిన 500 రూపాయలకి. సో దట్ ఈ 3 డాక్టర్స్ చూసినప్పుడు మీరు ఏ పాయింట్ కూడా ఎవరు మర్చిపోయే అవకాశం లేదు. అందరం 3 ఒకటే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి. అలాగే ప్రాబ్లమ్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఇంతకు నేను చెప్పినట్టుగా తగ్గించే పద్ధతి, ఒకవేళ తగ్గించాలి మనం దీనికైనా పర్మనెంట్గా చేసి తగ్గియాలి అని డిసైడ్ చేసుకుంటే నేను చెప్పినట్టుగా ఈ లేజర్ అనే పద్ధతి ఉంది. చిన్న సూది గుండా లోపల కరిగించేసేయచ్చు. దానికన్నా కృత్రిమ పద్ధతి ఏమో గ్లూ అనే పద్ధతి ఉంది. అది ఒక చిన్న బంకలని దక్కించి దాని లోపల సీల్ చేసేయచ్చు. రెంట్లో ఏం చేసుకున్నా కూడా ఈజీగా తగ్గిపోతాయి. గ్లూలో మరీ ఇంకా పూర్తిగా నొప్పి తక్కువ, లేజర్లో కూడా చాలా నొప్పి తక్కువ. ఇవన్నిటికీ పాత రోజుల్లో చేసిన కట్ చేసి కుట్లేసే ఆపరేషన్కి ఎటువంటి కంపారిజన్ కూడా లేదు. అసలు ఆ కట్ చేసి కుట్లేసే ఆపరేషన్ ఈ రోజుల్లో ఇంకెప్పుడు చేయకూడదు. డాక్టర్ గారు కర్నూలు నుంచి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడతాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే సార్ మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి. నమస్తే సార్, నా పేరు ప్రసాద్ సార్, కర్నూలు రాజగోపాల్ సార్ గారు. చెప్పండి. హలో చెప్పండి. అది మళ్ళీ వెరికోస్ వెయిన్స్ పుండ్ అయింది సార్, అది తగ్గడం లేదు. అదే ఒకసారి మీరు ఇంతకుముందు చేశారు ఆపరేషన్, చూసామా మీకు? హలో ఏం సార్? ఇంతకుముందు ఆపరేషన్ జరిగిందా మీకు?
మీరే చేశారు సార్. సరే, సో బేసిక్గా ఏంటంటే ఒకసారి ఆపరేషన్ అయిన వాళ్ళకి మనం ఒకసారి చూడాలండి, వాళ్ళు లావుగా ఉన్నారా, అనుకున్న దానికన్నా రెండింతలు వెయిట్ ఎక్కువ ఉన్నారా, వాళ్ళకి అప్పుడు అసలు ఏ రోజు ఆపరేషన్ జరిగినప్పుడు అసలు మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ అయ్యాయి, ఆ తర్వాత ఫాలోఅప్ ఏం చేసాము, ఫాలోఅప్లో మళ్ళీ స్కాన్ చేసామా చూసామా, ఇవన్నీ కూడా పాయింట్స్ వెరిఫై చేయాలి ప్రసాద్ గారు. సో మీరు కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. జనరల్గా ఈ టీవీ షోలో ఇంతకు ముందు ఆపరేషన్ అయిన వాళ్ళకి ఫోన్ చేసి, నా దగ్గర కాదు బయట అయిన వాళ్ళైనా కూడా కరెక్ట్గా డీటెయిల్స్ ఏంటి, ఆ ఫైల్ ఎలా ఉంటుంది, ఆ మనిషి అనుకున్న దానికన్నా చాలా లావుగా ఉన్నారా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, డాప్లర్ టెస్టులు ఉచితంగా చేస్తున్నారు, అలాగే మీ పర్యటన వివరాల గురించి తెలియజేయండి. రైట్. సో డాప్లర్ పరీక్ష ఏంటంటే మేము ఇందాక చెప్పినట్టుగా ఈ వ్యారికోస్ వెయిన్స్లో మనం వెళ్ళి చూసేదో ముట్టుకునేదో పెద్దగా ఉండదు, చూస్తే మనకు క్లియర్ కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఈ డాప్లర్ పరీక్షకి మళ్ళీ వాళ్ళు ఇంకో దగ్గర బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం మాకు ఇష్టం లేక మా దగ్గర డాప్లర్స్ అన్ని దగ్గర, మా దగ్గర టోటలీ 14 డాప్లర్స్ ఉన్నాయి. అన్ని బ్రాంచుల్లో కూడా మీకు డాప్లర్ ఫ్రీగా జరుగుతుంది. అవసరం అంటే మేము అవసరం అనుకుంటే, మా టీము చేయాలనుకుంటే, అలాగని వాళ్ళు వేరే డాక్టర్ ఏదో కడుపు డాప్లర్ తలకాయ డాప్లర్ రాస్తే మా దగ్గర ఫ్రీగా చేయడం పాసిబుల్ అవ్వదు. రెండోది, నా పర్యటన విషయాలు ఈ ఆదివారం నేను విజయవాడలో ఉంటాను, ఆ తర్వాత వచ్చే ఆదివారం వైజాగ్లో ఉంటాను. అది కాకుండా మా టీం తిరుపతి, రాజమండ్రి కవర్ చేస్తున్నారు. అది కాకుండా నేను చెప్పినట్టుగా చెన్నై, కోయంబత్తూర్, మదురై, బెంగళూరు, మైసూర్, దావణగిరిలో బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని దగ్గర కూడా సేమ్ టీం. అందరు ఎక్కడ ఎవరు చూసినా కూడా ఆ కాళ్ళ ఫోటోలు, వ్యారికోస్ ఫోటోలు నాకు పంపిస్తారు, అది చూసి దాని ప్రకారం ట్రీట్ చేస్తాను. చాలా సంతోషం డాక్టర్ గారు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వెరికోస్ వెయిన్స్కి ఎవిస్ హాస్పిటల్స్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ సో మచ్. చూసారు కదండి, వెరికోస్ వెయిన్ సమస్యతో బాధపడేవారు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎవిస్ హాస్పిటల్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారిని నేరుగా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV. నమస్తే.